అనేక రకాల దురాత్మల చేత పట్టి పీడించబడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఈ మనందరికీ తెలుస్తుంది ప్రేమలు కదా, యవనస్తుల్లో చాలా మందికి పట్టే దెయ్యం ఏంటంటే ఇదే. ఆడికి ఏమాత్రం జ్ఞానం ఉండదు అసలు. ఒకవేళ నిజంగా ఆ వయసులో ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఒకవేళ ఏం చేసినా ఆ బాధ్యత కూడా ఎరగడు, కానీ ఆ ప్రేమ కావాలి కదా. ఆ ప్రేమ కోసం పిచ్చోడైపోతుంటాడు అనమాట. పిచ్చోడైపోయి పిచ్చి కుక్కలా తిరుగుతుంటాడు రోడ్ల మీద. ఏం చేయాలో తెలియదు. మరి ఇలాంటి దురాత్మలు బట్టి ఈరోజు కుమారులు అనేటువంటి వారు రోడ్ల మీద పాడైపోతున్నారు. మరి మీ పిల్లల కోసం దేవుని సన్నిధికి వచ్చి ఈ తండ్రిలాగా మొరపెట్టే తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ తండ్రిలాగా మొరపెట్టే తండ్రులు ఎంతమంది ఉన్నారు? మీరు గమనిస్తే నిజంగా నీ కుమారుడి కోసం కుమార్తె కోసం దేవుని సన్నిధిలో తండ్రిగా నీ బాధ్యతగా నువ్వు ప్రాధాయపడితే దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ 43వ వచనం చూడండి, 42 నుంచి చదవండి. వాడు వచ్చుచుండగా దయ్యము ఆయన పడదోసి విలవిల్లాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి వారిని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించిన. దేవునికి స్తోత్రం. నిజంగా బాధ్యత కలిగిన తండ్రి పాడైపోతున్న కుమారుణ్ణి ఎక్కడ తీసుకొస్తాడు? దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునిలో బాగు చేసి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు. ఈరోజు ఎంతమంది తండ్రులు కుమారులను, పాడైపోతున్న కుమారులను దేవుని సన్నిధికి తీసుకుని వస్తున్నారు? తీసుకురాలేరు. ఎందుకో తెలుసా? తండ్రులే దేవుని సన్నిధికి రారు, తండ్రులే దేవుని యొద్దకు రారు, తండ్రులే పిల్లల కోసం ప్రాధాయపడరు, మొరపెట్టరు. అందుకనే కుమారులు పాడైపోతున్నారు, తండ్రులు కూడా పాడైపోతున్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు బాధ్యత కలిగిన ఈ తండ్రి తన కుమారుడు దయ్యము చేత పీడింపబడుతున్నప్పుడు ఆ కుమారుడి జీవితాన్ని బాగు చేయాలని ఎంతో ప్రయాస కలిగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మొర్రపెట్టి బ్రతిమలాడి తన కుమారుడి యొక్క బాధను తెలియజేసి తన కుమారుడిని బాగు చేసుకున్నాడు ఈ తండ్రి. మరి ఎంతమంది తండ్రులకు బాధ్యత ఉంది? పిల్లల పట్ల, కుటుంబం పట్ల, దేవుని పట్ల ఎంతమందికి బాధ్యత ఉందనే విషయాన్ని ఈరోజు ఈ లేఖనం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. గమనించండి, యోబును మీరు చూస్తే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడై తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోబు గ్రంథము. అమ్మా, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించినేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. గమనించండి, తన బిడ్డలు ఒకవేళ దేవుడి దృష్టిలో పాడైపోతారేమో, పాపం చేస్తారేమో అని భయభక్తులు కలిగి భయంతో యోబు ఏం చేశాడట? ప్రతి దినము బిడ్డల కొరకు ఆయన దేవుని సన్నిధిలో అలాగున చేయించుండెను. బాధ్యత కలిగిన తండ్రి యోబు. ఈరోజు ఎంతమంది బాధ్యత కలిగిన తండ్రులుగా యోబులాగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబాలు వర్ధిల్లడం అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తేనో, ఆస్తులు కూడబెడితేనో వర్ధిల్లవు. దేవుడు దీవిస్తేనే వర్ధిల్లుతాయి, దేవుడు ఆశీర్వదిస్తేనే వర్ధిల్లుతాయి. కాబట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకు, కుమార్తెలు కానీ కుమారులకు కానీ మంచి భవిష్యత్తు కావాలి, ఆత్మీయంగా వారు ఎదగాలి అనుకుంటే తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలి. నీ బాధ్యత ఏంటో తెలుసుకోవాలి, దాన్ని నిర్వర్తించాలి. అక్కడ కూర్చున్న మనందరూ కూడా తండ్రులైనటువంటి వారు ఉన్నారు. తండ్రులైనటువంటి వారుగా మీరు చేయవలసిన మీ బాధ్యతను మీరు ఎరిగి చేయగలిగితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉంటాడు. ఇటలీ పటాలమనబడు పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు అప్పుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, చూసారా, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు. గమనించారు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడట? ప్రార్థన చేసేవాడట. కాబట్టి
గమనించండి, ఈ కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి నీ కొరకు నీ బిడ్డల కొరకు ఇంటి వారందరితో కలిసి దేవుని సన్నిధికి వచ్చే తండ్రిగా నువ్వు ఉన్నావా? ఇక్కడ గట్టిగా మనం లెక్క పెట్టుకుంటే 4-5 కుటుంబాలు కనిపిస్తాయి. తండ్రి అదే భర్త, భార్య, పిల్లలు, అలాంటి కుటుంబాలు ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఒక 10 కూడా ఉండవు లెక్క పెడితే. అంటే మీరు గమనించండి, తండ్రిగా నీ బాధ్యతను నిర్వర్తించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మెండుగా దీపిస్తాడని మరి మనం యోగును బట్టి చూడొచ్చు, కొర్నేలిని బట్టి చూడొచ్చు. మరి అంత తెలిసినా కూడా తండ్రిగా నీ బాధ్యతను ఎందుకు నిర్వర్తించలేకపోతున్నావు అనంటే నువ్వు ఆత్మీయంగా మొదట ఎదగలేకపోతున్నావు, దేవుడి సన్నిధికి సమయం ఇవ్వలేకపోతున్నావు. చాలా మంది మన సంఘాల్లో లేకపోతే మన గ్రామాల్లో ఏం చేస్తారంటే ఆదివారం కూడా పని చేస్తే ఒక 1000 రూపాయలు వస్తుంది కదా అనే ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం, విలువైన దేవుని ఆలయాన్ని వదులుకుంటున్నాం అనే ఆలోచన వారిలో ఉండదు. వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తుంది కదా అనుకుంటున్నాం. ధనం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుడిని పోగొట్టుకుంటున్నావు అనే ఆలోచన నువ్వు పోగొట్టుకుంటావు. దాన్ని బట్టి ఇంకా విలువైనవి నువ్వు ముందు పోగొట్టుకుంటావు, విలువైనవి ముందు పోగొట్టుకుంటావు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రులుగా మన బాధ్యత మనం ఎరిగి మన కుటుంబాన్ని, మన బిడ్డలను, కుమారులను దేవుళ్ళలోనికి నడిపించాలి. అందుకనే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించిననో నేను నా ఇంటి వారు మాత్రమో యెహోవానే. నా ఇంటి వారిని ఎందుకన్నాడు? నేను, నా బిడ్డలు, నా భార్య, నా బిడ్డలు యెహోవానే సేవిస్తాం. ఇది నా తీర్మానం, యజమానుడిగా నా తీర్మానం అని యెహోషువ అందరికి, ఇశ్రాయేలీలందరికీ తెలియజేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. తండ్రిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు ఎరిగి నీ భార్య, బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నువ్వు నడిపించాలి. అలా నడిపించినప్పుడు సంఘాలే కాదు, కుటుంబాలే కాదు, బిడ్డల జీవితాలు కూడా వర్ధిల్లుతాయి. అలాంటి తండ్రిగా నువ్వు ఎదగాలంటే మరి నువ్వు ఈరోజు ఈ లేఖనాలు చెప్పుచున్న బాధ్యతలను, బాధ్యత గల తండ్రిగా నువ్వు ఉండాలి, బాధ్యత గల తండ్రిగా నువ్వు ఉండాలి. ఆ కొంతమంది తండ్రులు అకేషనల్ ఫాదర్స్ అంటే ఏంటి? ఇక్కడ చాలా మంది స్త్రీలు నాకు తెలుసు కానీ పురుషులు తెలియదు నాకు. ఎందుకు? వాళ్ళ ముఖాలు చూపించరు కాబట్టి. వాళ్ళు ఎప్పుడు చూపిస్తారు? ఇగో మనం 3 రోజులు మీటింగ్లు అయ్యాయి కదా అప్పుడు, లేకపోతే క్రిస్మస్కి, లేకపోతే ఈస్టర్కి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమానికి, వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ పెళ్లి రోజులకి కనిపిస్తారు. వీళ్ళు అకేషనల్ ఫాదర్స్ అనమాట. కొంతమంది కుటుంబాల్లో నా డౌట్, మీరు ఏమనుకోవద్దు, కొంతమంది కుటుంబాల్లో తండ్రులు ఉన్నారా లేదా అని డౌట్ నాకు. అంటే ఎక్కడ ఉన్నారా లేకపోతే దూరదేశం వెళ్ళిపోయారని డౌట్ నాకు. తీరా చూస్తే ఇక్కడే ఉంటారంట వాళ్ళు ఇక్కడే ఉంటారు పురుషులు. ఏంటి ఎక్కడికి వెళ్ళారండి అంటే, ఇక్కడికి వెళ్ళాను పొలంకి, లేకపోతే పనికి, బయటికి, అక్కడే ఉంటారు, ఊర్లోనే ఉంటారు. ఆలయం మొహం తెలియదండి. ఎక్కడెక్కడే తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఆలయం అయిపోతే ఈ రోడ్ల మీద తిరుగుతారు, కానీ ఇక్కడ ప్రార్థన అవుతుంది, లోపలికి వెళ్దాం అనే ఆలోచన ఉండదు. అలాంటి తండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ. అని గమనించండి, తండ్రిగా నీ బాధ్యత ఏంటో నువ్వు నిర్వర్తించలేనప్పుడు బాధ్యత లేని వాడికి ప్రతిఫలం ఉండదు కదా. బాధ్యత లేని వాడికి ప్రతిఫలం ఉండదు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి నువ్వు కుటుంబాన్ని నడిపించాలా. ఆ బాధ్యత కలిగిన కుటుంబంగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తండ్రులుగా. ఎంతకాలం, అందుకనే అక్కడ అంటాడు, యేసుప్రభువు కూడా ఒక మాట అంటాడు, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతనం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును, నీ కుమారుని ఇక్కడ తీసుకుని రమ్మని అంటున్నాడు. అంటే గమనించాలి, యేసుప్రభువు కూడా ఎంతకాలం సహిస్తారు, ఎంతకాలం ఓర్చుకుంటారు. నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే ఎంతకాలం దేవుడైనా సహిస్తాడు. అక్కడ శిష్యులైనటువంటి వారు ఆ కార్యాన్ని చేయకపోతే యేసుప్రభువు వారి దగ్గరికి ఆ తండ్రి వచ్చి బ్రతిమాలుకుంటున్నాడు. అక్కడ మనం విశ్వాసమును బట్టి కార్యాలు చూస్తామంటే ఆ విశ్వాసము అక్కడ తండ్రి లేకపోతే శిష్యులు చూపించడంలో విఫలమయ్యారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
కాబట్టి గమనించండి, ఇక్కడ మీ కుటుంబాన్ని బట్టి మీరు దేవుని సన్నిధికి నడిపించబడుతున్నారా, లేదా మీరే మీ కుటుంబాన్ని నడిపిస్తున్నారా? మీరే నడిపిస్తే బాధ్యత గల తండ్రిగా ఉంటారు. లేదా మీ పిల్లలో, మీ కుమార్తెలో, కుమారులో, మీ భార్య మిమ్మల్ని బతిమాలి దేవుని సన్నిధికి రమ్మన్నా మీరు రావట్లేదంటే మీరు బాధ్యత లేని తండ్రి అయి ఉన్నారు, బాధ్యత లేని తండ్రిగా ఉన్నారు. మరి ఏ కోవలో ఉంటారో, ఎలా ఉంటారో అన్నది మిమ్మల్ని ఈరోజు దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. బాధ్యత కలిగిన తండ్రిగా, పిలుపు వంటి తండ్రిగా, లేకపోతే ఈ కుమారుడు కొరకు ప్రాధాన్యపడే ఈ తండ్రిగా మీరు ఉండగలిగితే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి ఎలా చేర్చుకున్నాడంటే, తన మీద అంత అపారమైన ప్రేమ చూడండి. ఆ ప్రేమను బట్టి కుమారుడు చెడిపోయినా మరలా చేర్చుకొని ఆ కుమారుడిని పరిశుద్ధపరుస్తున్నాడు. వీరికి ప్రశస్త వస్త్రం ధరింపజేయండి, వేలికి ఉంగరం తొడగండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను అని తండ్రి సంతోషిస్తున్నాడు. ఈరోజు బాధ్యత కలిగిన తండ్రి ఎవరైనా బిడ్డలు పాడైపోతుంటే బాధపడతారు, వారు బాగుపడితే సంతోషిస్తారు, వారి కొరకు తన బాధ్యతను నిర్వర్తిస్తారు. కాబట్టి గమనించండి, ఈరోజు తండ్రి కుమారుల మధ్య ఆ బంధము బలపడాలంటే తండ్రి కుమారునికి స్నేహితునిగా ఉండాలి. యేసుప్రభువు అంటాడు కదా, మీరు నాకు స్నేహితులు, మీరు నాకు కుమారులు, మీరు నాకు కుటుంబం అని యేసుప్రభువు అంటాడు. అలాగే తండ్రులు కుమారులను, కుమార్తెలను స్నేహితులుగా భావించి వారి చక్కని మార్గాల్లో నడిపించే బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి. చివరిగా ఒక మాట, తండ్రులు సరిగ్గా లేకపోతే కుమారులు పాడైపోవడానికి ఒక కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కారణం చెప్తాను. ఈరోజు నిన్న న్యూస్ చదువుతుంటే ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఒక తండ్రి బాగా ఆస్తిపరుడట, బాగా ఆస్తిపరుడు అయి ఉండి పిల్లలకు గారాబం చేస్తే తన సొంతూరు వెళ్ళడానికి ఆ కుమారుడు, ఆ తండ్రి ఏం చేశాడంటే కుటుంబంతో తన సొంతూరు వెళ్ళడానికి ఒక వ్యాన్ బుక్ చేశాడు. టెంపో ట్రావెల్ పెద్దది, 12 మంది 14 15 మంది కూర్చోవచ్చు. ఈ 15 మంది కూర్చునే వ్యాన్లో ఇంటికి తన సొంతూరు వెళ్దాం అక్కడికి ఢిల్లీ నుంచి అని చెప్పి ఆ వ్యాన్ బుక్ చేసుకుంటే, అప్పుడు ఫ్రంట్ సీట్లో ఎవరు కూర్చోవాలనే గొడవ తండ్రికి కొడుక్కి వచ్చింది. తండ్రికి కొడుక్కి ముందు సీట్లో ఎవరు కూర్చోవాలని గొడవ వచ్చిందట. ఆ గొడవ చిన్నది పెద్దదైపోయి తండ్రి దగ్గర లైసెన్స్ గన్ ఉందంట. తండ్రి దగ్గర లైసెన్స్ గన్ ఉంటే ఆ గన్ను లాక్కొని కొడుకు తండ్రిని కాల్చి చంపేసింది. న్యూస్ ఇది నిజంగా జరిగిందే, కథ కాదు, నిన్న మొన్న వచ్చిన న్యూస్ అది. అంటే తండ్రి కుమారుల మధ్య చూడండి ఎలాంటి వైరం ఉందో. ఆఫ్టర్ ఫ్రంట్ సీట్లో కూర్చొని 4 గంటలు 5 గంటలు ప్రయాణానికే తండ్రిని చంపేశాడు. అంటే అంత భయంకరంగా ఉన్నాయి చూడండి కుటుంబాలు. ఈరోజు తండ్రులు సరిగ్గా బాధ్యత కలిగిన తండ్రులుగా ఉండకపోతే రేపొద్దున నీ కొడుకే నేను కొడతాడు, రేపొద్దున నీ కొడుకే నేను ఇంట్లోంచి బయటికి లాగేస్తాడు. అప్పుడు ఏడుస్తాడు తండ్రులు, అప్పుడు గుండెలు రొమ్ములు గుద్దుకొని ఏడుస్తారు. బాధ్యత ఇప్పుడే తెలుసుకోండి. మీ కుమార్తెలను మీరు బాగు చేసుకోండి, అప్పుడు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మీరు ఉంటారు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. దేవా